ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సో యోగాంధ్రపై అధికారులతో కూడా కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అయితే యోగాంధ్రలో ఎలా ఉండబోతుంది, ఎలా ప్రణాళికలు చేయాలనే దానిపైన అయితే డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, అంటే ఈ నెల 21వ తేదీన యోగా డే కారణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అయితే తీసుకొని వస్తున్నారు కదా, సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? స్వప్నిక, విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్రగా యోగా డే రోజు జూన్ 21వ తేదీన నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఒక ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని ఒక మా ప్రధాన కార్యక్రమంగా తీసుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వటం, ఆ పనులన్నీ కూడా చకచక జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక జూన్ 21వ తేదీన ఉదయం 5:30 ప్రాంతంకి విశాఖపట్నంకి అతిథులంతా కూడా చేరుకుంటారు. దాదాపుగా 6:30 ఆ సమయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులంతా కూడా ప్రధాన వేదిక దగ్గరికి చేరుకుంటారు. విశాఖ బీచ్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు నిర్వహించేందుకు 26 కిలోమీటర్ల పైబడి ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా ఓపెన్ డయాస్ ని ప్లాన్ ఏలో అమలు చేస్తున్నారు. అలాగే ఒకవేళ వర్షం పడితే కనుక ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ప్లాన్ బి వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు వేదికల ద్వారా యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వస్తున్నారు. విశాఖపట్నంలో జిల్లా యంత్రాంగంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా, అంటే మంత్రి నారా లోకేష్, అలాగే హోమ్ మినిస్టర్ అనిత, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కమిటీ సభ్యులందరితోని కలుపుకొని జిల్లా యంత్రాంగం అలాగే మిగిలిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరితోని కూడా ఒక సమీక్షా సమావేశాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహిస్తారు. యోగా ఆంధ్ర ఏర్పాట్ల మీద ఎలా జరుగుతున్నాయి, ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ వేదికని ఎలా డిజైన్ చేస్తున్నారు, అలాగే మొత్తం అక్కడికి వచ్చే 5 లక్షల మంది ప్రత్యక్షంగా యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు విశాఖపట్నం వేదిక నుంచి. అలాగే మొత్తం 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే యోగాంధ్రగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో 2 కోట్ల మంది పరోక్షంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వర్చువల్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం రోజు యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా మొత్తం ఈ కార్యక్రమం అంతటినీ కూడా వీక్షించి ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితులను పర్యవేక్షించే విధంగా అధికారులకి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు కూడా మొత్తం బీచ్ రోడ్ అంతటినీ కూడా యాంటీ డ్రోన్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అదంతా కూడా రెడ్ జోన్ గా మొత్తం భద్రతా దళాలన్నీ వాళ్ళ అధీనంలోకి తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే బీచ్ రోడ్ అంతటినీ కూడా భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎందుకంటే డ్రోన్స్ కూడా నిషేధిస్తూ ఉన్నారు. అత్యంత ప్రముఖులు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ 40 దేశాల నుంచి డెలిగేట్స్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అత్యంత భద్రతా వలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే సన్నాహక కార్యక్రమాలంటే నెల రోజుల ముందు నుంచే కూడా యోగాంధ్ర పేరుతో మొత్తం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో అన్ని విభాగాల్లోని కూడా, అంటే స్కూల్స్, కాలేజెస్, అలాగే డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, అలాగే అన్ని విభాగాల్లోని కూడా నెల రోజుల నుంచి కూడా సన్నాహక యోగా కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లోని కూడా ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక యోగాంధ్రాని విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పేదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహితమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేశారు. మంత్రులంతా రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.